ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా గట్టిగా అందరికీ వినపడేలా భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పి అలా గట్టిగా అరిచి చెప్తూ ఉంటాడు. దాంతో భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ భూమి అంటూ గగన్ అలా అరుస్తూ చెబుతూ ఉంటే అప్పుడే శరత్చంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి గగన్ చెంప పగలగొడతాడు. శరత్చంద్ర ఒక్కసారిగా గగన్ చెంప పగలగొట్టడంతో అంకుల్ అని భూమి అరుస్తూ ఉంటుంది. నా బిడ్డకి ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత ధైర్యం రా నీకు అని శరత్చంద్ర మళ్ళీ గగన్ చెంప పగలగొడతాడు. అంకుల్, నా మాట వినండి అంకుల్, గొడవ పడకండి అంకుల్ అని భూమి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. నువ్వు ఆగమ్మా అంటూ శరత్చంద్ర అరుస్తూ, నీకు ఏం అర్హత ఉంది అని నా కూతుర్ని ప్రేమిస్తున్నావురా అని శరత్చంద్ర మళ్ళీ గగన్ చెంప పగలగొడుతూ ఉంటే ఈసారి శరత్చంద్ర చేతిని అడ్డుపట్టుకుంటాడు. చాలా కోపంగా శరత్చంద్ర వైపుకు చూస్తూ గగన్ శరత్చంద్ర చేతిని అడ్డుపట్టుకొని, వీడి గురించి ఆలోచించకు, వీడి గురించి వదిలేసే, ఇక్కడ టాపిక్ వీడు కాదు, మన ప్రేమ భూమి, నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు చాలు భూమి అంతా కూడా అంచెపెట్టుకొని భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు భూమి ఏడుస్తూ, ప్లీజ్ అండి అంకుల్ని వదిలేయండి అని చెప్పగానే గగన్ శరత్చంద్ర చేతిని వదిలిస్తాడు. సరే వదిలేస్తాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు అని మళ్ళీ గగన్ అడుగుతూ ఉంటే, నేను నిన్ను చెబుతున్నా, నా కూతురు నిన్ను ప్రేమించడం లేదు అని శరత్చంద్ర చెబుతాడు. అప్పటికీ కూడా గగన్ ఏమీ మాట్లాడకుండా, నువ్వు చెప్పు భూమి ప్రేమిస్తున్నావా లేదా అని గగన్ అడుగుతూ ఉంటే భూమి మాత్రం సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉండిపోతుంది.